హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. ఈరోజు మంచి కూరతోనైతే మీ ముందులోకి వచ్చేసా. తయారు చేసే విధానం చూసేద్దామా? క్లాలీఫ్లవర్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అట్లాగే తాలింపు గింజలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు దోరగా వేపుకోవాలి. అట్లాగే ఒక 5 నిమిషాల పాటు జీడిపప్పు, పచ్చి కొబ్బరిని నానబెట్టుకొని కొంచెం అల్లం, కొంచెం చిన్నులపాయ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత ఆ పేస్ట్ని వేసుకొని కొంతసేపు యాగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్లాలీఫ్లవర్ని వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీ రుచికి తగ్గ కారాన్ని వేసుకొని కొంచెం గ్రేవీ కోసం నీళ్ళు వేసుకొని కానీ ఒక 2 నిమిషాలు ఉడికించుకొని పూర్తంతా పుదీనా కొత్తిమీర తగిలించి వేడి అన్నంలో తింటుంటే అబ్బా, ఇంకా చెప్పని అవసరం లేదబ్బా. చికెన్ కూడా దీని ముందల ఏమి సరిపోదు. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. క్లాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా తింటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుండిద్ది. నచ్చినట్టయితే చిన్న సబ్స్క్రైబ్.